కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 16 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనుంది. సిట్టింగుల్లో ముగ్గురికి ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. పొంగులేటి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయకులకు జాబితాలో చోటు దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో తప్ప మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఎంపీల విషయంలో ఆ రూల్ని పక్కన పెట్టినట్లు చెప్తున్నారు. కొందరు సిట్టింగుల్ని కాదని కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లష్కర్పై ఈసారి గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ కు సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డికి పోటీగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని గాని నవీన్ కుమార్ ను గాని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 16 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనుంది. సిట్టింగుల్లో ముగ్గురికి ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. పొంగులేటి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయకులకు జాబితాలో చోటు దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, చెప్పండి. సో ఎంపీ టికెట్స్ కి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల లిస్టును మరికాసేపట్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి నామా నాగేశ్వరరావును కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామాతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు టీడీపీ నేతలంతా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుని నిలబెడతారని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు మరికాసేపట్లో హైదరాబాద్లోని చాలామంది ఎంపీ అభ్యర్థులు మిగతా వారంతా కూడా ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు కాల్ వస్తుందని చెప్పి అంతా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరికి అవకాశం దక్కనుందో అని చెప్పేసి కూడా అంతా ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా హైదరాబాద్లో తమ లోక్సభ నియోజకవర్గం పరిధి ఎవరు నిలబెడతారని చెప్పి ఎదురు చూస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రుల నుంచి పలు సూచనలు కూడా వాళ్ళకి వెళ్ళాయి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సూచించారు. మరోవైపు హైదరాబాద్లో చాలామంది కూడా ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం తర్వాత కాల్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు కలిసి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు, తమకు బీఫామ్ అందజేస్తారని చెప్పేసి కూడా అంతా ఆతృతగా ఉన్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే ముగ్గురు సిట్టింగ్లకు మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయకు, ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముగ్గురికి కూడా అవకాశం దక్కనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావును చేర్చుకున్నారు కాబట్టి అది ఇప్పటికే అక్కడ పువ్వాడ అజయ్తో పాటు మిగతా వారి ఎమ్మెల్యేలంతా కూడా నామాతో పాటు వచ్చి అక్కడ నందినగర్లో కేసీఆర్ నివాసంలో కేటీఆర్ ఏదైతే పాత నివాసం ఉందో అక్కడ మొత్తం పార్టీ కండువా కప్పి కార్యకర్త నాయకులను ఆహ్వానించారు. మరోవైపు మిగతా చాలా చోట్ల కూడా ఇప్పటికే అంతా ఉత్కంఠగా ఉంది. ఎవరెవరికి అవకాశం కల్పిస్తారని చెప్పి భావిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి నగేష్, నిజామాబాద్ నుంచి కవిత, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, ఖమ్మం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇటు భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, వరంగల్ నుంచి పస్తూరు దయాకర్ రావు పేర్లు ఇప్పటికే సిట్టింగ్లు అందరికీ కూడా ఖరారై ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరోవైపు కొత్త వారికి అవకాశం అయితే ఎక్కడైతే ఉన్నదో ప్రధానంగా చేవెళ్లకు సంబంధించి అక్కడ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పోయారు కాబట్టి అక్కడ రంజిత్ రెడ్డికి అవకాశం వస్తుందని చెప్పంటున్నారు. ఇటు మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం. దాదాపు ఇక్కడ నుంచి ఇప్పుడు నవీన్ కుమార్కు అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇద్దరికి కూడా అవకాశం ఉందని చెప్పి భావిస్తారు. ఇద్దరి పేర్లలో ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం నవీన్ కుమార్గా లేకపోతే మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎవరి అభ్యర్థి పైన ముఖ్యమంత్రి మొగ్గు చూపుతారని చెప్పేసి వారి వర్గీయులంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ సంబంధించి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్కి అవకాశం వస్తుంది. ఇక్కడ దండబిడ్డలు కూడా పోటీలో ఉన్నారు. వీరిద్దరికి సంబంధించి ఎవరికి అభ్యర్థిత్వానికి ఖరారు చేస్తారని చెప్పి అంత ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు మహబూబ్ నగర్లో ప్రధానంగా ఇప్పటికే మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎంఎస్ఎన్ రెడ్డికి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి రాములకి అవకాశం కల్పించబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా నల్గొండకు వస్తే ఇటు భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ సిట్టింగ్ అవకాశం ఇచ్చారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్
గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి మరో అవకాశం కల్పిస్తారా, ఎవరికి అవకాశం ఇస్తారని చూస్తారు? సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు టికెట్ రావట్లేదో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వారి వర్గాలు ఏమంటున్నాయి? అంటే ప్రధానంగా ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం ముగ్గురు అభ్యర్థులు మన పేరు చర్చించుకున్నాము. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఫ్లోలీడర్గా పనిచేస్తున్నారు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వారికి పడని కారణంగా అతని అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. అతను ఇప్పటివరకైతే కేటీఆర్ తోని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తనను పక్కన పెట్టి నాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు, మరోవైపు నాకు పార్టీ రివ్యూలో కూడా అక్కడ పిలవట్లేదు, ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన చివరిసారిగా కేటీఆర్ తోని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సీతారాం నాయక్ సంబంధించి అక్కడ స్థానికంగా 2 నియోజకవర్గాలు ఏదైతే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ఖమ్మం జిల్లా లోక్సభ నియోజకవర్గం, అదేవిధంగా మహబూబాబాద్ కూడా, 2 కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ సగం వస్తాయి. కాబట్టి ఈ 2 చోట్ల కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్కు నష్టం జరిగింది. ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఆ ఖమ్మంలో మాత్రం గెలుపొందింది. దీంతో పువ్వాడ అజయ్కి నచ్చజెప్పి అతన్ని పార్టీలోనే కొనసాగించే విధంగా, అతను పార్టీకి సహకరించే విధంగా పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మహబూబాబాద్ సంబంధించి సీతారాం నాయక్ ప్రొఫెసర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకాలం నుంచి అక్కడ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన అదేవిధంగా చురుగ్గా ఉంటారని భావించే ముఖ్యమంత్రి మొన్న 2014 లోక్సభ ఎన్నికలకు అవకాశం కల్పించారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలతో సర్దుబాటు చేయడం కారణంగా, ఎమ్మెల్యేలతో సర్దుబాటు చేయడం కారణంగా పార్టీకి అంత కొన్ని స్థానాలకు ఓడిపోవడంతో కూడా అతని అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధినేత హోదాలో కొత్త అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేలు మహబూబాబాద్ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూతురు మాలవతి కవితను బరిలోకి దించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు అక్కడ పలువురు మాజీ సివిల్ సర్వెంట్స్ కూడా బరిలో ఉన్నారు. ఎవరికి అవకాశం వస్తుందని చెప్పి వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తిస్థాయి లిస్టు ప్రకటించడం కోసం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్లు బరిలో ఉండడంతో కూడా వారికి ధీటైన అభ్యర్థులు నిలబెడితే పార్టీ విజయావకాశాలు మెండుగా ఉంటాయి. రానున్న రోజుల్లో జాతీయ స్థాయి ఫెడరల్ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక కీలకమైన భూమిక పోషించాలనుకుంటున్నటువంటి కేసీఆర్ ఈ తెలంగాణలో తన చట్టాలు చాటి ఇతర రాష్ట్రాల నుంచి గెలిచిన పార్టీలు మద్దతు కూడగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతోనే ఇప్పుడు తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ సంబంధించి సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. ఆయనకు అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు పలువురు మిగతా 15 మంది పేర్లు ప్రకటించడంతో పాటు వారికి ఈరోజు బీఫామ్స్ అందజేయాల్సి ఉన్నది. ప్రతిభ అయితే ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది యాకస్వామి? అంటే ప్రధానంగా మరి కాసేపట్లో అయితే ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. చాలా మంది కూడా ఇప్పటికే ఒకరొకరుగా ప్రతిభావం చేరుకుంటున్నారు. కేసీఆర్ తన అనుకున్నటువంటి ఏ లిస్ట్ అయితే ఇప్పటికే చర్చించి నిర్ణయం తీసుకున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడే ఒకరొకరికి వస్తున్నారు. మన శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ నుంచి ఆయన వివిధ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఇక్కడికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత అంతా వస్తారని చెప్పేసి భావించిన తోటి కూడా ఒకరొకరుగా ఇటువైపు ప్రగతి భవన్ వైపు దారులు పడుతున్నారు. అందరితో పాటు ముఖ్యమంత్రి ఎవరైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో మరోసారి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని వారితో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ విజయం కోసం పనిచేయాలని చెప్పి సూచిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు, ఇటు ఖమ్మం ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇప్పుడు ఖమ్మం నుంచి ఇప్పటికే 6 మంది ఇతర పార్టీల నుంచి వచ్చి, కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు ఇండిపెండెన్స్ వచ్చి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇప్పటికే టీడీపీ నుంచి ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేల్లో మధుర నుంచి సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరే ఇప్పటికే టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీంతోపాటు పినపాక నుంచి రేఖా కాంతారావు, మరోవైపు ఇల్లందు హరిప్రియ నాయకు, అటు వైరా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల నాయకు, వీరందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ వైపు వచ్చారు. దీంతో ఎక్కడెక్కడైతే ప్యాచప్ ఉందో దానికి సంబంధించి అక్కడ పార్టీలో జాయిన్ చేసుకుంటూ అక్కడ ఎంపీ స్థానం గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిభ. రైట్ యాకస్వామి, థ్యాంక్ యూ.